తస్మాత్ జాగ్రత్త. తెల్లనివన్నీ పాలు కాదు. పాలు పౌష్టికాహారం, కానీ అవే పాలు ఇప్పుడు ఆరోగ్యానికి హానికరంగా మారిపోయాయి. రోగ నిరోధక శక్తిని పెంచే పాలు ఇప్పుడు రోగాల బారిన పడేస్తోంది. కొందరి అత్యాస, నిర్లక్ష్యం వల్ల ఎంతో మంది దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. కల్తీకి కాదేది అనర్హం అన్న చందంగా పాల నుంచి ఐస్ క్రీం వరకు తినే ప్రతి ఫుడ్ కల్తీమయం అయిపోయింది. మెదక్ నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి గ్రామంలో కల్తీ పాల తయారీ ముఠాగుట్టును టాస్క్ ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. ఆకస్మిక దాడుల్లో శివన్నగారి సుధాకర్ గౌడ్ కృత్రిమ పాలను తయారు చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దాడుల సందర్భంగా నిందితుడి వద్ద నుంచి సుమారు 150 లీటర్ల కల్తీ పాలు, పెద్ద మొత్తంలో మిల్క్ పౌడర్, పాల తయారీలో ఉపయోగిస్తున్న రసాయన పదార్థాలు, మిక్సింగ్ సామాగ్రి, ఇతర తయారీ పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. ఈ కల్తీ పాలను ఎక్కడెక్కడికి సరఫరా చేస్తున్నారు, ఈ వ్యవహారంలో మరెవరైనా ఉన్నారా, ఎంతకాలంగా ఈ అక్రమ దందా కొనసాగుతోంది అనే కోణాల్లో టాస్క్ ఫోర్స్, స్థానిక పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కల్తీ పాలు ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పుగా మారే అవకాశం ఉండటంతో ఈ ఘటనపై అధికారులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ లాభాల కోసం కల్తీ ముఠాలు రోజురోజుకు బరితెగిస్తున్నాయి. హైదరాబాద్ నగర శివార్లలోని రామంతాపూర్లో కల్తీ ఐస్ క్రీం తయారీ కేంద్రం గుట్టు రట్టయింది. కల్తీ ఐస్ క్రీం తయారీ కేంద్రంపై స్పెషల్ ఆపరేషన్ టీం పోలీసులు ఆకస్మికంగా మెరుపుదాడి చేశారు. ఈ తనిఖీల్లో అత్యంత ప్రమాదకరమైన పద్ధతుల్లో ఐస్ క్రీమ్స్ తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. గడువు ముగిసిన ఫుడ్ కలర్స్, వివిధ రకాల ఫ్లేవర్లను ఉపయోగించడంతో పాటు పూర్తిగా ఫంగస్ పట్టిన ఎండు అంజీర్తో ఐస్ క్రీంలు తయారు చేస్తూ ఉండడం ఇక్కడ కలకలం రేపింది. మహారాష్ట్రలో కల్తీ పాల దందా కలకలం రేపింది. దాదాపు 2.3 కోట్ల లీటర్లకు పైగా కల్తీ పాలు మార్కెట్లోకి సరఫరా అయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. మహారాష్ట్రలోని ధారాషివ్ జిల్లా భూమ్ తాలూకాలో ఈ కల్తీ వ్యవహారంపై బట్టబయలైంది. పోలీసులు, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ జరిపిన విచారణలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న సేల్స్ రిజిస్టర్లను పరిశీలించగా గత 6 నెలల్లో సుమారు 2,30,470 కిలోల నాణ్యత లేని మిల్క్ పౌడర్ ను పాల కల్తీ కోసం ఉపయోగించినట్లు తేలింది. ఈ దాడిలో ఎలాంటి లేబుళ్లు లేని ముడి పదార్థాలు, భారీ మొత్తంలో లూస్ టూటీ ఫ్రూటీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడి నుండి కల్తీ ఐస్ క్రీంలను స్థానికంగా ఉండే పలు దుకాణాలకు పెద్ద ఎత్తున సరఫరా చేస్తున్నట్లు విచారణలో తేలింది. ఈ అక్రమ నిర్వహణకు బాధ్యుడైన ఐస్ క్రీం యూనిట్ నిర్వాహకుడు మందుల రమేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేంద్రంలోని భారీ కల్తీ ముడి పదార్థాలను సీజ్ చేసి నిర్వాహకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.